హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ప్రీ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో ఆల్రెడీ ప్రీ ప్రైమరీ పాఠశాలలో కొంత ఎల్కేజీ, యూకేజీకి అయితే క్లాసులు స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2026-27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ ప్రీ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలల్లో 5,538 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే ప్రభుత్వం 2,769 పాఠశాలకైతే ఆమోదించడం జరిగింది. వీటిల్లో ముఖ్యంగా ఆయా పోస్టులు, ఆయాతో పాటుగా ఇన్స్ట్రక్టర్ పోస్టులు అనేవి ఈక్వల్గా 2,769 ఆయా పోస్టులు, 2,769 ఇన్స్ట్రక్టర్ పోస్టులు, మొత్తం 5,538 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకైతే ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రీ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికైతే ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా 2026-27 విద్యా సంవత్సరానికి గాను 2,769 పూర్వ ప్రాథమిక పాఠశాలలు అయితే ప్రారంభించడం జరిగింది. నర్సరీని మరియు ఎల్కేజీ, యూకేజీ తరగతుల బోధన అయితే ఉంటుంది. ఈ పాఠశాల వివరాలు చూసుకుంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,139 ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలు అయితే ఉండడం జరిగింది. వీటిల్లో నియామకం కోసం కాను 2026-27 విద్యా సంవత్సరానికి 2,769 పూర్వ ప్రాథమిక పాఠశాలలు అయితే ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి ఆయా పోస్టులకైతే ఇక్కడ మనకి విద్యార్హతలు అయితే 10వ తరగతి అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్స్ట్రక్టర్లు ఎవరైతే ఇన్స్ట్రక్టర్గా టీచర్గా ఉండాలనుకుంటున్నారో వారి కోసం అయితే ఇంటర్మీడియట్తో పాటు ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన గైడ్లైన్స్ అనేది మనం చూద్దాం. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు చూసుకుంటే 2,769 ఇన్స్ట్రక్టర్ పోస్టులు, 2,769 ఆయా పోస్టులు అయితే ఉండడం జరిగింది. వీటిలో మొత్తానికి గాను 5,538 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు గాను దరఖాస్తులు అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి వీరి యొక్క జీతభత్యాలు ఎలా ఉండబోతున్నాయంటే ఇన్స్ట్రక్టర్ పోస్టుకి గౌరవ వేతనం గాను 8,000 అయితే ఉండడం జరిగింది. ఆయా పోస్టులకైతే 6,000 గౌరవ వేతనం అనేది మన తెలంగాణ ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. ఎవరైతే ప్రీ ప్రైమరీ పాఠశాలలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులకు బోధించడానికి ఈ విద్యార్హతలు అయితే వాటితో పాటు గౌరవ వేతనం అయితే ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి 8,000, ఆయా పోస్టులకు అయితే 6,000 అనేది గౌరవ వేతనం అనేది చెల్లించడం జరుగుతుంది. ఇలా ఈ పాఠశాలను ప్రారంభించడానికి ప్రభుత్వం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్య, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు అకాడమిక్ స్టాండర్డ్ పెంచడం కోసం మరియు అదేవిధంగా పిల్లల్లో ప్రాథమిక నైపుణ్యాలు అభివృద్ధి చేయడం కోసం ఈ తెలంగాణ ప్రభుత్వం అయితే చిన్నపిల్లలు ఎవరైతే ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ కోసం ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి కోసం, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంపొందించడం, పిల్లల్లో ప్రాథమిక నైపుణ్యాలు అభివృద్ధి చేయడం, ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం ముందున్న సవాలుగా చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే మనం సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం మన ఛానల్లో ఇస్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.